దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు. హల్లెలూయా చెప్దాం, రెండు చేతులే చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుడు వలన మనకేం కలుగుతుంది? బలం కలుగుతుందని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిపించే నీ దేవుని బట్టి, కాపాడే నీ దేవుని బట్టి, ఆయన సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి ఒక ఆనందంతో నీ హృదయం నిండి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించగలిగితే నీకేం చేస్తాడు దేవుడు? ఒక నూతన బలం అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా. ఆరాధిస్తున్నప్పుడు ఆనందంతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు ఒక నూతన శక్తి మన జీవితాల్లోకి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన కృప ఆరాధిస్తున్నప్పుడు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మన వాక్య భాగంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరొకసారి 7వ వచనం చదువుదాం. చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా. గత 3 వారాలుగా ఎవరైతే నిత్య జీవము కోసం ప్రయాసపడుతున్నారో, ఎవరైతే ఈ లోకము దాని ఆశలు కూడా గతించిపోతాయి, దేవుని చిత్తం నెరవేర్చువాడే నిరంతరం బ్రతుకుతాడు, కాబట్టి బ్రతుకున్నప్పుడే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో ఆశతో బ్రతికే వారికి ఈ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నివసిస్తున్న భూమి ఒకరోజు ఏమవుతుంది? మిక్కటమైన వేండ్రముతో ఏమది గతించి కాలిపోతుంది మొత్తం. ఒకవేళ ఇక్కడ అనిల్ అంబానీ లాగా పెద్ద పెద్ద ఒక 100 అంతస్తుల మేడ కట్టుకున్నా ఒకరోజు ఏమైపోతుంది? కూలిపోతుంది. వదిలిపెట్టాల్సిందే. వదిలి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిత్యం ఆయనతో ఉండాలి. దాన్ని మనం నిత్య జీవం అంటున్నాం. ఆ నిత్య జీవం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఏమి కలిగి ఉంటారు ఈ లోకంలో అనే మాటను మనం గత 3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు? భక్తి చేసిన వారందరిగా కాదు. ఇప్పుడు మనం ఆ వర్షన్కి వస్తే బైబిల్లో మత్తయి సువార్తలు అంటారు ఏమని అంటే, నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా అంటే యేసు ప్రభు ఏమంటాడు? మీరెవరో నేను ఎరగను. ఎంత దారుణమైన పరిస్థితి. ఆయన కొరకే ఈ లోకంలో బ్రతికాడు, ఆయన కార్యాలు ఈ లోకంలో చేశారు. కానీ నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది. మరి ఎవరికి ఇస్తాడు నిత్య జీవం అనే మాటను మనం ధ్యానం చేస్తూ గత కొన్ని వారాలు ఎవరైతే ఆయన మహిమను వెతుకుతారో, ఎవరైతే ఆయన అక్షయతను వెతుకుతారో, ఎవరైతే ఘనతను వెతుకుతారో, ఎవరైతే దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు బ్రతుకుతారో వారికి దేవుడు ఏమిస్తాడంటే నిత్య జీవం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ ఘనత అనే దానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న ఆ డెఫినేషన్ కావచ్చు, లేకుంటే ఒక ఉద్దేశం ఏంటంటే మహిమ, దేవునికి మహిమ ఆయన చేసే కార్యాలను బట్టి, మన ద్వారా ఆయన చేసే కార్యాలను బట్టి ఆయనకి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఘనత ఎలా కలుగుతుంది దేవునికి అంటే ఆ కార్యాలను జరిగించడానికి మన ప్రవర్తన, మన పరిశుద్ధత, మన నీతి, సహనము ఏవైతే కారణమవుతాయో వాటి ద్వారా ఏం కలుగుతుందంటే దేవునికి ఘనత. ఆ ఘనత ఎవరైతే ఇవ్వగలుగుతారో అలా దేవుణ్ణి ఘనపరిచిన వారిని ఆయన కూడా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఘనత ఆయనకే చెందుతుంది. కానీ ఆయన ఘనపరుస్తే మాత్రం ఆ ఘనత దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, అవి ఆయనవి. బట్ కానీ ఎవరైతే ఆయన మహిమ కోసం, ఆయన మహిమ పరచడానికి కోసం ఈ లోక సంబంధంగా వాళ్ళ యొక్క క్రియల ద్వారా దేవుని ఘనపరుస్తారో, దేవుని చిత్తానుసారంగా
బ్రతుకుతూ జీవిస్తూ వాళ్ళ బ్రతుకు ద్వారా దేవునికి మహిమకరంగా జీవిస్తారో అలా దేవుణ్ణి గణపరిచిన దానిని బట్టి ఏం చేస్తారంటే దేవుడు వారిని ఘనపరుస్తాడు. అలా వెతకాలి. అంటే ఈ లోకంలో మనం దేవుని ఘనతను వెతికే పద్ధతులు కొన్ని ఉన్నాయి. దేవుడు ఎవరికి ఘనతనిస్తాడో, ఏ విధంగా ఘనత పొందుతారో కొన్ని ఆలోచనలు వాక్యంలో ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకొని ఈ పని చేస్తే ఇది ఆయనకు ఘనతనిస్తుంది. అంటే ఘనత అంటే మన ప్రయాస, అది చేయడానికి, అది నిర్వర్తించడానికి, అలా ఉండడానికి మనం పడిన దాన్ని బట్టి ఘనతనిస్తుంది. మీకు ఘనత అనే దానికి ఒక ఎగ్జాంపుల్ పోయిన వారంలో నేను చెప్పాను. ఒక మాట చదువుతాం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం ఒకటి తీయండి. తర్వాత ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం ఒకటి తీయండి. ఆదికాండం 45:13 తీసిన వాళ్ళు చదవండి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచిచాలి. ఈ మాట ఏసేపు చెప్తున్నాడు. ఏసేపుకు ఘనత వచ్చింది. ఎలా వచ్చింది? ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడా? కాదు కదా. ఏం చేశాడు? కొన్ని సంవత్సరాలుగా తన ప్రవర్తనను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, నీతిగా బ్రతికిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని ఘనపరిచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఘనత మన ద్వారా దేవుడికి ఎలా వస్తుంది అంటే ఆయన చెప్పినట్టుగా చేసిన దాన్ని బట్టి, ఆయన ఉద్దేశాలను ఎరిగి దాని ప్రకారంగా బ్రతికిన దాన్ని బట్టి ఆయన ఘనత వస్తుంది. అలా మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఐగుప్తులో దేవుడు యేసేపును ఘనపరిచాడు అని చెప్తున్నాడు. నన్ను ఘనపరిచిన, నాకు ఘనతనిచ్చిన దేవుడు అంటున్నాడు. ఎలా వచ్చింది ఘనత ఆయనకు? కళ చెప్పంగానే వచ్చిందా? ఎంత వేదన పడ్డా, ఎన్ని సంవత్సరాలు దుఃఖపడ్డాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు ఆయన జీవితం అలుముకున్న, వీటన్నిటిలో కూడా తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఏంటంట? తన ప్రవర్తనను కాపాడుకుని పరిశుద్ధంగా. అందుకనే దేవుని చిత్తం ఏంటంటే ఈ ఘట్టమును పరిశుద్ధతలో ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండడం దేవుని చిత్తం. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. కాబట్టి ఆయన వచ్చే టయానికి ఈ ఘటం, ఈ శరీరంలో ఏముండాలి? పరిశుద్ధత ఉన్నప్పుడు ఈ పరిశుద్ధతో నింపబడిన వీళ్ళు ఆయన పోలికలోకి మార్చబడతారు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అదే ఘనత. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు మనకు రెండంచులు గల ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం మనకి ఇచ్చాడు. అందుకే తన భక్తులకు ఘనత అనేది అక్కడ 149 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం. భక్తులకు వారి ఘనత ఇదే. ఏంటి అంటే వాక్యమే వారి ఘనత. కారణం ఏంటి? ఈ వాక్యము ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఎలా లోబడాలో, ఏ విధంగా దేవునికి విధేయంగా ఉండాలో, ఏ విధంగా దేవుని పని చేయాలో, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని తలంపు ఏంటో, ఏది వద్దన్నాడో, ఏది చేయమన్నాడో, వీటన్నిటిని తెలియజేసే దేవునికి వాక్యం. ఆ వాక్యం హృదయంలో, వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు దాని ప్రకారంగా మనం బ్రతకగలుగుతాం. ఆ బ్రతికి దేవునికి ఏం కలుగు చేస్తుంది? ఘనతని తెస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా తమ బ్రతుకు ద్వారా ఎవరైతే దేవుని ఘనపరుస్తారో అలాంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట చదివాం కదా, 8వ అధ్యాయం 16వ వచనం. యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు కలిగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా యూదులకు ఏం కలిగింది? క్షేమం కలిగింది, సంతోషం కలిగింది, ఘనత కలిగింది. ఒక్క రోజులో వచ్చిందా? ఎలా వచ్చింది ఘనత వారికి? దేవునికి ఆజ్ఞ. సరే, అక్కడ రాజుకు ఆజ్ఞకు భయపడకుండా దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టిన దాన్ని బట్టి, ఎస్తేరు యొక్క తెగింపును బట్టి, రాజు సన్నిధిలోకి వెళ్ళి విషయమంతా చెప్పిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యము జరిగించాడు. కాబట్టి ఈ విధంగా దేవుని నామ మహిమార్థమై వాళ్ళు చెరకు అప్పచెప్పబడినప్పటికీ, లేకుంటే ఒకరోజు హతం చేయబడతాను ఆజ్ఞ వాళ్ళ ముందు ఉన్నప్పటికీ భయపడకుండా ప్రార్థించిన దానిని బట్టి వారికి ఏం కలిగింది? ఘనత కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఘనత మన ప్రవర్తన ద్వారా దేవునికి కలిగేది. మహిమ దేవుడు చేసే క్రియలను బట్టి ఆయన కలిగేది.
మహిమేమో ఆయన క్రియలు బట్టి ఆయన కలుగుతుంది, ఘనత మనము చేసిన దాన్ని బట్టి ఆయన కలుగుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అర్థమైందా నా పాయింట్? మహిమ ఆయన చేసే క్రియలను బట్టి ఆయన మహిమపరచబడతాడు. అందుకనే దావీదు కీర్తనలో ఏమంటుంది, శ్రమలో నన్ను గూర్చి మొరపెట్టుము, నేను తప్పించేదను, నీవు నన్ను మహిమపరచదు అంటాడు. మహిమ ఇది దేవుడు చేసిన కార్యము, ఇది దేవుడే చేసిన కార్యమని దేవుని మహిమపరుస్తారు. మీరు కొత్త నిబంధనలు అన్నిటి చూస్తే విడిపించబడ్డప్పుడు, తప్పించబడ్డప్పుడు, కాపాడబడినప్పుడు, దేవుడు వారి జీవిత కార్యాలు జరిగించినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరిచిరి అని రాయబడింది. అంటే ఒకరి జీవితంలో వాళ్ళు ఓర్చుకుని దాన్ని బట్టి, లేకుంటే కష్టపడిన దాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు క్రియ చేస్తే ఆ దేవుడు చేసిన క్రియని బట్టి ఆయన మహిమపరచబడతాడు. అయితే ఆ మహిమను తెచ్చే విధంగా ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ప్రవర్తన కాపాడుకుంటారో అలాంటి వారి ద్వారా దేవునికి ఘనత వస్తుంది. మహిమ ఏమో దేవుడు చేసే క్రియలను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన కలుగుతుంది. కానీ ఘనత మాత్రం మన ప్రయాసను బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ఘనపరచబడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎవరైతే దేవుని ఘనపరుస్తారో అలాంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. మహిమ ఘనత నీకే ప్రభు అని మనం పాట పాడితే కాదు, మహిమ అని చేసే క్రియలను బట్టి కలుగుతుంది. కానీ ఘనత మన క్రియలను బట్టి ఆయనకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి ఆయన ఘనపరచబడుతున్నాడా? దూషించబడుతున్నాడా? అవహేళన చేయబడుతున్నాడా? అందుకనే పౌలు అంటాడు, నా బ్రతుకు మూలమునైనా సరే, చావు మూలమునైనా సరే, ఏ విధంగా అయినా సరే ఈ శరీరమందు దేవుడు ఘనపరచబడాలి. ఎవరు? దేవుడు ఘనపరచబడాలి. అది ఆయన ఉద్దేశం, ఆయన ఆశ, ఆయన కోరిక. మరి ఈరోజు ఎందుకు ఇన్ని వారాలుగా ఆయన ఘనత గురించి చెప్పుకుంటున్నామంటే, ఈ శరీరం ఆయన ఘనపరిచేదిగా ఉండాలి, భక్తి ఆయన ఘనపరిచేదిగా ఉండాలి, ఈ జీవితం ఆయనకు ఘనతనిచ్చేదిగా ఉండాలి. అంటే అన్యులు సైతం చూసి వీళ్ళు ఇంత శ్రమలు ఉన్నారు, ఇన్ని శ్రమలు తట్టుకున్నారు, ఇలాంటి వారి నుంచి స్థితి నుంచి విడిపించిన దేవుడు మహిమపరచబడుగా. కానీ మనము ఓర్చుకున్న దాన్ని బట్టి, మన నీతిగా బ్రతికిన దాన్ని బట్టి, మనకు దేవుని ఘనతను తెచ్చిన దాన్ని బట్టి, ఆ ఘనతను వారు చూసి వారు దేవుని మహిమపరచాలి. దేవునికి హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. కాబట్టి ఆ ఘనతను ఈ లోకంలో, ఈ శరీరంలో మనం వెతికితే, మన శరీరము ద్వారా దేవుడు ఘనపరచబడితే, మన సాక్ష్యం ద్వారా దేవుడు ఘనపరచబడితే, ఒకవేళ మన పాటల ద్వారా దేవుని ఘనపరచబడితే, దేవుడు మనకిచ్చిన తలాంతుల ద్వారా దేవుడు ఘనపరచబడితే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిస్థితిలో దేవుడు ఘనపరచబడితే, దేవుడు ఏం చేస్తాడు అంటే అలాంటి వారికి ఆయన కూడా ఏం చేస్తాడు? అలాంటి వారిని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయాలి? మన క్రియల ద్వారా దేవుని ఘనపరచాలి, మన ప్రవర్తన ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. కాబట్టి ఎవరైతే అలా ఘనతను తీసుకురాగలిగిన భక్తి చేస్తారో, ఎవరైతే అలా దేవుణ్ణి గణపరచగలిగిన, అన్యులు సైతం దేవుని గణపరచగలిగినట్లుగా మనం బ్రతుకుతామో, అప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని వారాలుగా ఏం చెప్పుకున్నామంటే, ఒకటి, మనం ఒక వ్యక్తి నీతిని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారు దేవుడు ఘనపరుస్తాడు అని. తర్వాత పోయిన వారంలో మాత్రం పరిశుద్ధతతో మన జీవితాన్ని వాటిలో చేరకుండా మనల్ని ప్రత్యేకించుకుంటే దేవుడు ఘనపరుస్తాడు నేర్చుకున్నాం. ఇంకా ఇంకొక 2 మాటలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము దేని చేత శుద్ధ చేయబడుతుంది? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, వాటికంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు మెప్పును మహిమయు ఘనతయు చాలు. ఏంటంట రెండోది అంటే మూడో సందర్భం ఎప్పుడు మనకు కనుక ఘనత కలుగుతుందో, దేవుడు ఘనపరచబడతాడంటే మనకు ఎదురైన శోధనలో, మనకు ఎదురైన సమస్యలో, మనకు ఎదురైన బాధలో మనం ఏం చేయాలి? పరీక్షకు నిలబడితే ఘనత. ఏంటంట? పరీక్షకు నిలబడితే ఘనత. ఇప్పుడు కష్టపడి చదివి పాస్ అయ్యి మంచి మార్క్స్ వస్తే వాళ్ళు ఘనపరచబడతారా లేదా? వాళ్ళ ఘనత కారణం ఏంటి? వాళ్ళ కష్టమే కదా. ఎంత కష్టపడి చదివారు, ఎంత రెయిన్బోలు చదివారు కాబట్టి ఇన్ని మార్కులు వచ్చాయి అని వాడిని గణపరిచేము అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ కష్టార్జితమే. ఇన్ని నెలలు ఇన్ని రోజులు తిండి తిప్పలు లేకుండా చదువుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయి వచ్చింది అంటే ఆ ఘనతకు కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం. అలానే మన విశ్వాస జీవితంలో మన విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి అన్న సత్యాన్ని ఎరిగి ఈ పరీక్షలలో ఎవరైతే నిలబడతారో, అందుకని పరీక్షకు నిలిచినదై పడిపోకుండా, అందుకే రాత్రి కూడా యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళు కదలిపోరు, భయపడరు, చలించిపోరు. కారణం ఏంటి? వాళ్ళ విశ్వాసం దేవుని మీద ఉంది, వారి నమ్మకం దేవుని మీద ఆధారం చేయబడి ఉంది కాబట్టి వాళ్ళు బాధపడరు, భయపడరు. కాబట్టి ఈరోజు నీ ద్వారా మహిమ రావాలంటే, నీ ద్వారా దేవుని ఘనత రావాలంటే నీకు కలిగిన శ్రమలో, నీ బాధల్లో నువ్వు తప్పిపోకుండా, దిగజారిపోకుండా, ఇంకొక వారి దగ్గరికి వెళ్ళకుండా, వేరే ప్రదేశం వెళ్ళకుండా, నీ కలిగిన శ్రమలో బాధలో నువ్వేం చేయాలి? ఆ పరీక్ష ఎందుకు నిన్ను పరీక్షించాడో, దేని నిమిత్తం పరీక్షించాడో, ఏది తీసివేయాలని పరీక్షించాడో, ఏ మలినం పోవాలని దేవుడు నిన్ను పరీక్షించాడో, ఏ పరిశుద్ధత రావాలని పరీక్షించాడో, ఇప్పుడు వాళ్ళకు ఉన్న పరిశుద్ధత సరిపోదని ఇంకా శ్రమలు పెట్టి, ఆ శ్రమలు బట్టి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు నలగొట్టుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి, హృదయపూర్వకంగా నిన్ను అప్పచెప్పుకోవడానికి, నీలో ఉన్న గర్వము అన్ని తీసివేసి ఆయన చిత్తానికి లోపడడానికి చాలా మంది జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు బాధలు కలుగజేస్తాడు. అలాంటి పరీక్షలో నిన్ను నువ్వేం చేయాలి? నలగగొట్టుకొని. ఇప్పుడు పరిశుద్ధపరచబడడానికంటే మనం గోల్డ్ చూసినప్పుడు అది ఇంకా బాగా మెల్లమెల్ల మర్చిపోవాలి, బంగారమే, కానీ అది ఇంకా బాగా కనిపించాలంటే ఏం చేయాలి? అది పరీక్షించబడాలి, అగ్నితో కాల్చబడాలి. మనం పరిశుద్ధులమే, కానీ ఈ పరిశుద్ధతను ఇంకా పరిపూర్ణతలోకి రావడానికి ఎక్కడ కూడా ఈ లోక సంబంధం అతిశయము, కోరిక, డంబము, ఇలాంటి ఆలోచన లేకుండా చిత్తానికి లోబడి బ్రతకని నిమిత్తము ఈ పరిశుద్ధత కలిగిన వారి జీవితాల్లో దేవుని చిత్తానికి లోబడి బ్రతికేటట్లుగా మన జీవితాలకు శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నిలబడి ఏం చేయాలి? బైబిల్లో మనం ఏం చెప్పుకున్నాం? సత్ప్రవర్తన కలిగి ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఎక్కడ రాశాడు? పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికను. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు ఏం కలిగి ఉండాలి? సత్ప్రవర్తన గలవారై. అంటే శ్రమ కలిగినప్పుడు ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బాధలో నీ ప్రవర్తనను దేవుడు గమనిస్తాడు. ఏంటంటే బాధలో, వేదనలో ఆయన మన ప్రవర్తనను గమనిస్తాడు. అన్నీ బాగున్నాయి, మందిరానికి వస్తాం, ఏదైనా ఒక లోటు చేయని, ఒక బాధ కలగని, ఏం దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అలాని దేవుని సన్నిధికి రాకుండా ఉంటాం. అంటే అన్నీ బాగుంటే దేవుని నమ్మడం, లేకపోతే దేవుని నమ్మడం కాదు. అది నమ్మకం అసలు కానే కాదు. అది నువ్వు అవకాశం, అంతే. నువ్వు అవకాశవాదివి. దేవుడు నువ్వు వాడుకుంటున్నావు నీ గొప్ప కోసం, నీ ఘనత కోసం, నీ ఆశీర్వాదం కోసం, ఆయన ముఖస్థుతి చేయడానికి వచ్చావు, అంతేగాని శ్రమ కలగ చేశాడు. ఏమంటాడు? అన్నీ పోతే ఏమన్నాడు? మూర్ఖురాలిగా నువ్వు మాట్లాడద్దు, దేవుని అన్న అనుభవించడమేనా, కీడు అనుభవించడం తగమా అని అంటాడు. అంటే దేవుడు ఏది ఇచ్చినా సరే ఆ పరిస్థితిలో మనము ఆయన చిత్తాన్ని కలిగి, ఒక సత్ప్రవర్తన కలిగి, నమ్మకమైన దేవునికి మనల్ని అప్పచెప్పుకోవడమే విశ్వాసం. అంతే. మనం కదిలిపోయి, జారిపోయి, వెళ్ళిపోయి ఎక్కడెక్కడో బాధపడడం కరెక్ట్ కాదు. శ్రమ కలిగినప్పుడు, కరువు కలిగినప్పుడు నయోమి వెళ్ళిపోయినట్లుగా మనం వెళ్ళిపోకూడదు, నిలబడాలి, అక్కడే ఉండాలి. కరువులో కూడా
దేవుడు చెప్పిన మాటను బట్టి ఇస్సాకు నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. ప్రశ్నించాడా? కరువు వచ్చింది, అందరు వలస వెళ్ళిపోతున్నారు, అందరు దూరంగా పోతున్నారు, ఇక్కడ నేను ఎట్లా బతుకుతాను ప్రభా? నేను ఒక్కనే కాదు కదా, ఇంత విస్తారమైన జన సమూహం నాతో కూడా ఉంది, అసలు నీళ్ళే లేవు, ఎట్లా బతుకుతాం అని అనలా. నేను కదా నిన్ను ఆశీర్వదించేది అన్నప్పుడు ఆ మాటకు లోబడ్డాడు. విత్తనం వేశాడు ఎడారిలో. ఏం చేశాడు? విత్తనం వేసి 100 ఫలం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కరువులో నమ్మడం, కష్టంలో నమ్మడం, అవకాశం లేని చోట నమ్మడమే విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసానికి పరీక్షలు మన వస్తాయి. నువ్వు దేని బట్టి నమ్ముతున్నావు? ఇప్పుడు యోబునంటాడు, అంతా ఇచ్చావు కాబట్టి ఆయన నమ్మాడయా. నువ్వు చుట్టూ కంచె వేసావు, అతనికి, అతని ఇంటికి, అతను కలిగిన దాని అంతటికి ఏది కూడా ముట్టకుండా, ఎవరు కూడా రాకుండా కంచె వేసి నువ్వు కాపాడుతుంటే ఆయన సంతోషంగా ఉండడా? నీతిగా బ్రతకడా? ఆయన తప్పిపోవడానికి ఏం అవకాశం ఉంది? అన్నీ జరిగిపోతున్నాయి కదా అంటే ఆ కంచెని కాస్త సడలించాడు. కానీ విశ్వాసం సడలిపోయిందా? లేదు. శరీరం ఇలాగూ చీకిపోయినా నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను చూస్తానని ధైర్యం ఎక్కడ ఉంది? శరీరాన్ని బట్టి కాదు, హృదయంలో ఉంది. అది నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడు, హల్లెలూయా. ఎలా దేవుడు కనపరచబడతాడు? నీ శ్రమలో నువ్వు తట్టుకొని నిలబడితే అప్పుడు ఆయన ఘనత వస్తుంది, నిన్ను గణపరుస్తాడు. యోబుకు శ్రమలు వచ్చాయి, అద్భుతమైన శ్రమలు. వాటిని నిలబడ్డాడు. నోటి ద్వారా కూడా ఏ పాపం చేయలేదు. తాను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకున్నాడు. బాధ ఉంది, వేదన ఉంది మనసులో, కానీ దేవుని మాత్రం దూషించలేదు, దేవుని అవమానించలేదు. ఆ స్థితిలో తను అప్పచెప్పుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవుడు గణపరచబడాలి అంటే నీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఏదైనా సరే, ఆ పరీక్షలో నువ్వు నిలబడితే, నువ్వు దాన్ని తట్టుకోగలిగితే, తట్టుకొని దేవుని మహిమపరచగలిగితే ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీకు ఘనత కలుగుతుంది. అప్పుడు దేవదూతలందరి ముందు, వేవేల కోట్ల దేవదూతల ముందు ఏం చేస్తాడు? మనల్ని లేపి, ఇదిగో ఈ వ్యక్తి నా కోసం ఇన్ని అవమానాలు పొందాడు, ఇన్ని శ్రమలు పొందాడు, ఎంతగా చావలసిన వచ్చినా సరే చౌకని సిద్ధపడ్డాడు, కానీ ఆ పాపం చేయడానికి తెగించలేదు అని దూతలందరి ముందు మనల్ని గణపరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చేటప్పుడు మనం ఆ కెప్టెన్ గురించి, ప్రయాసపడిన వ్యక్తి గురించి కొన్ని మాటలు చెప్తారు. ఇంత కష్టపడ్డారు, ఇంత యూనిటీ వర్క్ చేశారు అని చెప్పి. అట్లానే రేపు దేవుని సన్నిధిలో ఒక్కొక్కరికి అక్కడ కూడా ఉంటాయి, మనం పడిన ప్రయాసను బట్టి తరగతులు ఉంటాయి. ఎవరైతే దేవుని కోసం అహోరాత్రులు కష్టపడతారు, నీతిని వెతుకుతారు, వాళ్ళ ఒక స్థానం ఉంటుంది. మామూలుగా ఉన్న వారికి కొన్ని స్థానాలు ఉంటాయి. ఆ విధంగానే ఘనత ఉంటుంది. దూతలందరూ ఏం చేస్తారంటే మనల్ని ఘనపరుస్తాడు. మాకెందుకులయ్యా, ఉన్నారో లేదో మాకు తెలియదు, ఈ లోకంలో ఉంటే చాలు అనుకుంటున్న భక్తి అనే కాదు. మనం పరలోకంలో వెళ్ళాలని, నిత్య జీవం పొందడానికి మనం భక్తి చేయాలి. ఈ లోకంలో కాదు. అవి అవమానాలైన, నిందలైన దేవుడు ఒకవేళ అనుమతిస్తే భరించి నమ్మకమైన ఆ సృష్టికర్తకి ఏం చేయాలి? మన ఆత్మను అప్పచెప్పుకొని ఏం చేయాలి? నిందారహితంగా ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్, హల్లెలూయా. కాబట్టి నీకు దేవునికి ఘనత ఎప్పుడు కలుగుతుంది అంటే నీ విశ్వాసానికి పరీక్షలో నువ్వు నిలిచితే. యేసేపుకు పరీక్షే కదా, నిలబడ్డాడు. దానియేలుకు పరీక్షే కదా, నిలబడ్డాడు. మేము తినమండి, అవసరం లేదు, ఒకసారి చెక్ చేసుకో, అవసరమైతే నిలబడ్డారు. షడ్రక్ మెషకు అబేద్నెగోలు నిలబడ్డారు. మేము మొక్కము, చావనైనా చేస్తాం. అది నమ్మకం. ఏం చేశారు? వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు. వీరి దేవుడు పూజార్హుడు అని ఎప్పుడు చెప్పబడ్డారు? వాళ్ళు చెప్పిన తర్వాతనా? కాదు, వాళ్ళ క్రియలు దేవుని ఘనపరిచినాయి కాబట్టి, దేవుడు వారి ద్వారా ఘనపరచబడ్డాడు కాబట్టి మన క్రియల ద్వారా దేవుడు ఏం చేయాలి? ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రియల ద్వారా దేవుని ఘనపరచబడాలి అనే మాటను ఆధారం చేసుకుని ఎలాంటి క్రియలు ఉండాలో కొన్ని మాటలు ఫాస్ట్గా మనం చూద్దాం. చూడండి, ఒక మాట చదువుతుంది. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం ఉందా లేదా? చదువమ్మా.
క్రియల చేత ఘనత నొందిన చాలు. ఇప్పుడు క్రియల చేత ఘనత పొందిన బెనాయా ఎవరు? బెనాయా అనే వ్యక్తి యెహోయాదా కుమారుడు. ఏం క్రియలు చేశాడు అంటే, మీరు అక్కడే పైన ఉందనుకుంటాను, లేకుంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11:24 వచ్చింది చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయం 24వ పైన 22వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, ఇక్కడ ప్రాణానికి తెగించి, మీరు కానీ ఇదే అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ దావీదు నాకు వాటర్ కావాలి అంటే ఫిలిష్తీయుల దండు ఉన్నటువంటి ఆ మధ్యలో ఒక బావి ఉంటుంది, ఆ బావిలో ఉన్న నీళ్లు తీసుకురమ్మంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తెగించి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇస్తారు దావీదుకు. శత్రువుల మధ్యలోకి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తెచ్చిస్తే దావీదు తాగడు. వీటిని ఏమంటున్నారంటే పరాక్రమ క్రియలను బట్టి ఘనత. చూడండి, ఈ రోజుల్లో క్రియలను బట్టి ఘనత అంటే మన ప్రాణ త్యాగాన్ని చేసి, ప్రాణం మీదకి వచ్చినా సరే దేవుని పని జరగాలి. ఇప్పుడు ఇక్కడ దావీదు అలసిపోయి ఉన్నాడు, వారి రాజు కోసం వీళ్ళు ఏం చేశారు, ప్రాణం తెగించి శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళు గప్పి ఏం చేశాడు, నీళ్ళు తెచ్చారు. ఆ నీళ్ళే కావాలని కోరుకున్నాడు ఈయన. మనమైతే అంటారు, నువ్వేం సేవకుడు అయ్యా అదే కావాలంటావు, ఏ లోకల్ బావి లేవా, మా ప్రాణం తీయడానికే నువ్వు ఇది చేస్తున్నావా, ఇలా చెప్తున్నావా, అసలు మేమంటే లెక్కలేదా, ఇన్ని మాటలు మాట్లాడతాం. కానీ చూడండి, రాజును కాపాడుకోవడానికి వాళ్ళు దేవుడు అనుగ్రహించిన వ్యక్తిని కాపాడుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ప్రాణానికి తెగించి క్రియలు చేశారు. అందుకని మీరు మనం చదివింటే అకుల గురించి మనం చదువుతాం. రోమిలకు రాసిన ఆ పత్రిక చివరి అధ్యాయం చూడండి, చివరి అధ్యాయంలో క్రీస్తు యేసునందు నా వందనాలు చెప్పు. ఎందుకని? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుడుకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకుడి కోసం తెగించే విశ్వాసులు ఉన్నారంటవా? చేతనైన సాయం చేస్తారు, చేతనైనట్టుగా ఏది ఉంటారు, కానీ ఏం కాదు. ఇలాంటి వారిని కాపాడుకుంటే రాజ్యము క్షేమంగా ఉంటుంది. దావీదు ఒక్కడు చాలు, రాజ్యం అంతా క్షేమంగా ఉంటే అలాంటి వారిని మేము కాపాడుకోవాలని ప్రాణాన్ని తెగించినటువంటి విషయం అది మనం చదువుతాం. అకుల ప్రిస్కిలు కూడా పౌలు ఒక్కడు చాలు, అనేక చోట్ల దేవుని నామాన్ని కనపరుస్తాం, మన ప్రాణం పోతే ఆయన ప్రాణం బతికితే చాలు అని ప్రాణానికి తెగించారు. వాళ్ళ క్రియలు అంటే సంఘం గురించి, దేవుని సువార్త గురించి, దేవుని పని గురించి మనం తెగింపు కలిగి ప్రాణం పెట్టగలిగి పరిచర్య చేయగలిగిన స్థితిని బట్టి దేవుడు కనపరచబడతాడు. ఆ క్రియల ద్వారా దేవుడు కనపరచబడతాడు. ఎవరి కోసమేమా ఈ పనులు అంటే నా దేవుని కోసం, ఎవరి కోసం ఈ పరిచర్య అంటే దేవుని కోసం అని ఎవరైతే ఆ విధంగా పరిచర్య జరిగిస్తారో అలాంటి వారి క్రియల ద్వారా వాళ్ళ ఘనత వస్తుంది. దేవుడు కూడా అలాంటి వారిని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రాణానికి తెగించి వచ్చారు ఆ ముగ్గురు. దేవుడు దావీదు ఏం చేశాడు, వారిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండవది ఏంటంటే సంఘం కోసం ప్రయాసపడిన దాన్ని దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఏంటంట? సంఘము కోసం, సంఘ క్షేమం కోసం, సంఘము నిలబడడానికి కోసం, సంఘములో వాక్య పరిచర్య జరగడానికి కోసం, సంఘము అనేక చోట్ల దేవుని సన్నిధిని నింపడానికి కోసం ఆ ప్రయాసల భారంగా మనము సహాయపూర్వకంగా ఉండిన దానిని బట్టి మన దేవుడు కనపరుస్తాడు. ఆయన పని చేశామండి, ఆయన మర్చిపోయడానికి అన్యాయస్తుడు కాడు అని బైబిల్లో రాయబడింది. మరి ఈరోజు నేను గనపరచడానికి నువ్వు సంఘ విషయంలో ఏ పని చేసావు, ఏ విధంగా సాయపడ్డావు, ఎక్కడ సాయపడ్డావు, ఎప్పుడు సాయపడ్డావు, ఏ రకంగా ఉపయోగపడ్డావు, ఏ విధంగా దేవుని పని అనుకొని నీ పని కాదు అనుకొని నీ పని వదులుకొని ఆ నామ మహిమార్థమై నువ్వు ప్రయాసపడ్డావు. ఎందుకు నేను కనపరచాలి? ఎప్పుడు నీ పని
నీ ఉద్యోగం నీవే, కానీ ఒక రోజు సెలవు పెట్టడానికి ఇష్టపడరు, ఒక రోజు వదులుకొని రావడానికి ఇష్టపడరు. మరి ఎలా దేవుడు నిన్ను కనపరుస్తాడు? ఒక రోజు కూడా దేవుని కోసం నువ్వు ఓపిక చేసుకొని దేవుని సన్నిధికి రాలేని భక్తేనా? ఎట్లా దేవుడు నీ ద్వారా గణపరచబడతాడు? ఎట్లా దేవుడు నిన్ను గణపరుస్తాడు? అకుల ప్రిస్కియలు తమ ప్రాణము కంటే దైవదాసుని ప్రాణం నిలబెడితే ఆయన వాక్యం ప్రకటిస్తారు, అనేకులు రక్షణ పొందుతారని ప్రాణం ఇవ్వడానికైనా తెగించారు. బెనయా అనే వ్యక్తి ఏం చేశాడంటే ప్రాణం తెగించి దావీదుకు నీళ్లు తెచ్చాడు క్రియల మూలంగా. ఏ క్రియలు? మనమైతే మా ఇంట్లో మా వాడు బాగా చదివాడు, మంచి మార్క్స్ వచ్చాడని ఘనత పొందుతాం. అట్లాంటివి కాదు, దేవుని పని చేసి ఘనత పొందే విధంగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చదువుదాం, చూడండి ఇప్పుడు ఎట్లా ఘనత వస్తుందో చూద్దాం. 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. ఏంటంట వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ చదువుదాం, చూడండి 19 చదువు. చూడండి, తప్పులు క్షమించుట ఘనతనిచ్చును. దేవుడు నిన్ను గణపరచాలి అంటే నువ్వేం చేయాలి? ఎదుటి వాని తప్పులు క్షమించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను గణపరచట్లేదంటే ఎవరొకరు మీద నీ మనసులో ఏముంది? విరోధ భావం ఉంది, నచ్చట్లే, పడట్లే, పొసకట్లే. కాబట్టి నువ్వు వాళ్ళనే క్షమించలేవు, వాళ్ళతోనే కలిసి ఉండలేవు. బైబిల్ చాలా క్లియర్గా ఉంది. ఎవరిని దేవుడు గణపరుస్తాడు? క్రియలు, సక్రమైన క్రియలు ఉంటే దేవుడు వారు గణపరుస్తాడు. అది దేవుని నామ మహిమార్థమై, సంఘ క్షేమార్థమై నువ్వు సక్రమైన క్రియలను కనపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆ సంఘంలో నువ్వు కనపరిచిన క్రియలు ఏంటి అంటే ఎదుటి వారిని క్షమించాలి. ఏం చేయాలి? ఎదుటి వారిని క్షమించాలి. ఎదుటి వారిని క్షమించినప్పుడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఇప్పుడు చంపడానికి వచ్చాడు ఎవరు? సౌలు. 2 సార్లు దొరికాడా లేదా దావీదుకు? చెప్పండి. చంపాడా? చెప్పండి. చంపాడా? చంపలా, క్షమించాడు, వదిలిపెట్టాడు. అందుకే దావీదు ఘనపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది మామూలే కదా, నాకు వాళ్ళకి పడదు కదా, నాకు వాళ్ళకి నా ఇష్టం లేదు కదా అని అనుకుంటాం. ఆ ఇష్టం లేని కార్యం దేవుడు కూడా ఇష్టపడట్లే. కాబట్టి నీకు ఘనత ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎదుటి వాని తప్పులు క్షమిస్తే. తప్పులు క్షమించాలంటే ఏముండాలి? మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. అంటే వాడి పట్ల ప్రేమ ఉండాలి. అది దైవికమైన ప్రేమ, ఈ లోక సంబంధం ప్రేమ కాదు. అది దైవికమైన ప్రేమతో ఉంటే మనమంతా ఒకటే కదా, ఎవరు చేయని వాళ్ళు ఉన్నారు పోనీలే అని దేవుని మనసు కలిగి ఎదుటి వారిని క్షమిస్తాం. మనసులో ఉంచుకో, వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను గణపరచాలి అంటే మనం పోయి 3 వారాలుగా కానీ మనం చూస్తే, 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, 2 దేవునికి నీతిని అనుసరించాలి, 3 మనం ఈ లోకంలో చేరక మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలిగితే వాడు ఘనతకు పాత్రగా చేస్తాడు, 4 శోధనలో నిలబడాలి. అంతేకాదు 5 మంచి క్రియలు చేయాలి. దేవుని నామ మహిమార్థమై మంచి క్రియలను మనం చేయాలి. ఆ క్రియలు ఏంటంటే ఎదుటి వారిని నువ్వు క్షమించాలి. ఎదుటి వారిని క్షమించాలి. ఎక్కడ తప్పిపోతున్నామంటే క్రియలు లేని విషయంలో ఎదుటి వారిని క్షమించకుండా, ఎదుటి వారి విషయంలో మనసు ఆయాసపరుచుకొని హృదయంలో ఉండే. అందుకని అంటాడు, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు ఒకవేళ ఎవరి మీద నీకు విరోధ భావం ఉంటే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టు, వెళ్ళి ముందు వారితో సమాధానపడరు, మాట్లాడరు, ప్రభు శరీరం తీసుకుంటారు. అసలు వాత వేయబడిన మనసు ఇది నేను ఎట్లా తీసుకోవాలి? ఈ వ్యక్తితో నేను సమాధాన పడలేదు కదా, ఈ వ్యక్తితో నాకు పసకట్లేదు కదా, అతను చూస్తేనే నా మనసులో విరోధ భావం వస్తుంది, అని చూస్తే తప్పుకోవాలనిపిస్తుంది, దూరంగా వెళ్ళిపోతున్నాను అని నీ మనసు గద్దించట్లేదా? వాత వేయబడిన మనసాక్షి, కఠినపరుచుకున్న మనసాక్షి. అందుకే చాలామంది జీవితాలు దేవుడు హెచ్చించట్లే, ఘనపరచట్లేదు.
తప్పులు క్షమించడం వానికి ఘనతను ఇస్తుంది. లోకంలో నీతిగా బతికిన వాళ్ళు ఎవరు ఎలాంటి వారైనా ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో కొన్ని తప్పుదాలు చేస్తుంటారో అలాంటి వారి విషయంలో ఏం చేయాలి? క్షమించే గుణం ఉండాలి. హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి తర్వాత 20వ వచనం, సామెతల గ్రంథం 20వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చాలు. దేనికి? కలహం అంటే ఏంటి అమ్మా చెప్పండి, నా వైపు చూడండి. కలహం అంటే ఏంటి? గొడవలు, కొట్లాట, వాటికి దూరంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? కావాలనే కల్పించుకొని అవకాశం దొరకగానే ఏం చేస్తాం? గొడవ పడాలి, కలహపడాలి, వాడి అంతు చూడాలనుకుంటాం. ఎట్లా వస్తుంది ఘనత? దేవుడు ఎందుకు కనపరుస్తాడు? వాక్యాన్ని ఎరిగితే. వాక్యం ఒక వ్యక్తిని దేవుడు గణపరచాలి అంటే ఏం చేయాలి? అతడు ఎదుటివారి తప్పులు క్షమించాలని చెప్తుంది. నువ్వు క్షమించగలిగితే, క్షమించి మంచి స్వస్థ బుద్ధి కలిగి వారితో సమాధానం కలిగితే దేవుడు దావీదును హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు. నీలో అసూయ ఉంచుకొని, నీలో పగ ఉంచుకొని అతని నాశనం కోసం పోరాడుతూ అవకాశం దొరికితే చంపాలనుకుంటే ఆ నాశనంలో నువ్వు పోతావు. అట్లా ఇప్పుడు హామాను అట్లనే పోయాడు కదా. హామాను ఎందుకు ఉరికొయ్య మీద చచ్చాడు? అది ఎవరి కోసం తయారు చేసుకున్నాడు? మొర్దెకైని చంపడానికి. చివరికి ఏం చేశాడు? ఆ ఉరికొయ్య మీద అంత చచ్చాడు. అందుకనే ఏం విత్తుతామో అదే కోస్తాం. కలహం విత్తుతే అలానే కోస్తాం. కాబట్టి దేవుడు నిన్ను గణపరచాలి అంటే నువ్వు దేవునికి ఘనతను తేవాలి. ఎట్లా అంటే ఎదుటి వారిని క్షమించి. దానికి ఏమైనా ఖర్చు ఉందమ్మా? నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలని 10,000 క్షమించాలా? హృదయంలో మనస్ఫూర్తిగా ఒప్పుకొని క్షమిస్తే చాలుగా. ఎదుటి పడితే అమ్మా ఈ మాట నన్ను అనుకోకుండా అయిపోయింది, నన్ను క్షమించని అడగలేనట్టు యుగో ఎందుకు? భక్తి కాదే. ఏదైనా ఉంటే పొరపచ్చాలు తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. లేకపోతే కపటంతో మనం కలిసి బ్రతుకుతాం, ఉపయోగమే లేదు. ఎట్లా ఇస్తారు దేవుడు ఘనత అంటే, ఒకటి నువ్వు ఎదుటి వారి తప్పులు క్షమించగలిగితే. దావీదు క్షమించాడా లేదా? క్షమించాడు. ఇప్పుడు యేసేపు అన్నలు చేసిన దాన్ని క్షమించాడా లేదా? క్షమించాడు. మంచిగా జరిగిందిలే, దాని గురించి ఎందుకు వదిలేయండి అన్నాడు. మరి నీ జీవితంలో ఎన్ని రోజులుగా ఎంత కాలంగా ఒకరు చేసిందని గుర్తు పెట్టుకుంటావు, మర్చిపోయింటారు. నీ హృదయంలో దాన్ని ఉంచుకొని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు చెప్పుకుంటూ వీళ్ళకు చెప్పుకుంటూ దాన్ని భరిస్తున్నావు. నువ్వు ఎట్లా దేవుని బిడ్డవు? ఎట్లా దేవుడు నేను గణపరుస్తాడు? నీలో ఏ మంచి క్రియలు ఉన్నాయి? కాదు కదా. దేవుడిని గణపరిచే క్రియలు ఏంటో నువ్వు అర్థం చేసుకొని, ఓకే దేవుని చేత నేను గణపరచబడాలంటే నేను ఎదుటి వారికి తప్పులు క్షమించాలని నువ్వు తెలుసుకొని, ఒకవేళ ఎవరైతే నీకు పడలేదో, ఎవరితో సత్సంబంధం లేదో వారి విషయంలో మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసుకొని, ప్రభా నేనైతే సమాధానంగా ఉన్నానయ్యా, నేనైతే క్షమించడం సిద్ధంగా ఉన్నాను, నేనైతే సమాధానం సిద్ధంగా ఉన్నాను. దేవుని ఎదుట మన మనసును సమ్మతిపరచుకొని వారితో అవకాశం ఉన్నంత వరకు వారితో కూడా ఏం చేయాలి? అందుకని సఖ్యమైతే అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. ఒకవేళ సర్లే అని అనుకున్నా సరే నువ్వు వారి విషయంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉండాలి. నీ మనసు నీ మీద నిందారోపణ చేయకుండా బ్రతకాలి. వాళ్ళు నిన్ను క్షమించకపోని నీవు క్షమాపణ కోరుకోవడానికి, నీవు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. తప్పులు క్షమించు వాడిని ఘనత పొందుతాడు. తర్వాత కలహానికి దూరంగా ఉండడం. ఇరుగు వారి విషయంలో చిన్నదానికి పెద్దదానికి, కుక్క మీద కోడి మీద పెట్టి తిట్టేవాళ్ళు, వాళ్ళ మీద ఈ వంక ఆ వంక పెట్టి తిట్టేవాళ్ళు, ప్రతి దానికి రాద్ధాంతం చేసేవాళ్ళు, చిన్న చిన్న విషయాలకు గొడవలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, బలంగా చూసుకుని నోటు దురుసును ప్రదర్శించే దాన్ని బట్టి దేవుడు కనపరచబడ్డు కదా. కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత. ఇప్పుడు లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు గొడవ వచ్చింది. ఇప్పుడు గొడవ పడ్డానికి అవకాశం ఉంది. అందుకని అక్కడ అబ్రహాం ఏమంటాడు? ఒక మాట చదువుదాం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయమా 17వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే, అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకు లోతు పశువుల కాపురులకు కలహము పుట్టాను.
ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో ఉండేరు. కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడు అంటే వాళ్ళ కలహంలో, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు ఏముండకూడదు, కలహము ఉండకూడదు. చెప్తామా? మనము మన బంధువులం, రక్త సంబంధికులము. ఇప్పుడు వాళ్ళ మధ్య ఇప్పుడు ఏం జరుగుతుంది? గొడవ, దాయాది మత్సరం. ఒకవేళ ఇద్దరు అన్నదమ్ముల పిల్లలుంటే, ఒకవేళ తమ్ముడు పిల్లలు కాస్త బాగా చదువుతుంటే అన్న పిల్లలకు మత్సరం, అక్క చెల్లెలు ఉంటే అక్క చెల్లెల పిల్లలు ఎవరైనా ఒకరు బాగా చదువుకుంటే బాగుంటే మీతో మత్సరం, కలహం. అవకాశం ఉంటే చాలు దెప్పిపడుచుని గొడవలు పెట్టుకోవడం. ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలే. ఎవరు వీళ్ళు? మందిరానికి వస్తారు. ఎవరు వీళ్ళు? వాక్యం వింటారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఏం తెలుసుకుంటున్నారు? వాక్యం. నరునికి ఘనత ఎప్పుడు కలుగుతుందంటే కలహానికి, గొడవలకు, వాటికి దూరంగా వీలైనంత దూరంగా ఉండాలి. అది నీ చేత ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీవు ఏం చేసుకోవాలి? దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి, కానీ దూరిపోకూడదు. కాబట్టి ఘనత ఎలా కలుగుతుంది? ఒకటి, ఈరోజు వాక్యం ద్వారా మనం చెప్పుకుంటున్నాం అంటే తప్పులు క్షమించడం ద్వారా. రెండు, కలహానికి దూరంగా ఉండుట ద్వారా. మూడోది చూద్దాం, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, అయితే గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఈరోజు నీకు ఘనత రావాలి అంటే ఒకటి, ఎదుటి వారికి తప్పులు క్షమించాలి. రెండు, కలహానికి దూరంగా ఉండాలి. మూడు, గద్దింపును లక్ష్య పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్పారు? ఏ ఉద్దేశం చెప్పారు? ఇది నా మంచి కోసం కదని దాన్ని ఏం చేయాలి? గద్దింపును లక్ష్య పెట్టాలి. ఇది ఎందుకోసమని అర్థం చేసుకోవాలి. నా మీదే పడతాడు, నా గురించి మాట్లాడతాడు, నన్నే అనుకుంటా, ఇవన్నీ కూడా సాతాను మీ హృదయం కలగజేసే భ్రమలు. యెహోషాపాతు ఏం చేశాడు అంటే దేవునితో మాట్లాడకుండా, దేవుని చిత్తం లేకుండా ఆహాబుతో వియ్యం ఉంది. ఆహాబు యొక్క ప్రేరేపణ బట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే ఏం చేశాడంటే చావు తప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డాడు ప్రార్థన చేస్తే. ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడంటే ఒక మాట చదువుతాం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో చదువుతాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో 18:31 ఏముందంటే, యెహోషాపాతు కబడుటతోనే రథాధిపతులతో ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయడం అతను చుట్టుకొనిరు, కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందా యెహోవా అతనికి సహాయము చేసి నాకు ఇప్పుడు బయటపడి దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి 2వ వచనంలో ఏమంటాడంటే, దీర్ఘదర్శి హనాని కుమారుని యోహు అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతు ఇలాగూ ప్రకటన చేసింది, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి కోపం నీ మీదకు వచ్చు, కానీ నీలో కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి అని చెప్పి అతని గద్దించిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ గద్దింపును బట్టి తను మార్చుకొని 4వ వచనం కానీ మనం చదివితే ఇప్పుడు ఆయన ఏం చేసి జనుల మధ్య సంచరించచ్చు వారి పితరుల దేవుడిని యెహోవాకు వైపు వారిని ఏం చేస్తున్నాడంటే మళ్ళించను రాసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యా తప్పేముంది వారితో సహవాసం చేస్తే? వాళ్ళు కూడా ఇజ్రాయెల్ అంటే మన అయినపోయిన వాళ్ళే కదా, వారితో వియ్య ముందు ఏంటి తప్పు అని ప్రశ్నించలా. నువ్వు తప్పు చేసావు అంటే ఒప్పుకున్నాడు. ఈరోజు ఇది తప్పు అంటే నేను ఒక్కడినైనా తప్పు, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని లేదే, నేను తప్పుడు చేసినప్పుడు కనిపించిందా? ఇన్ని మాటలు. దేవుడు నిన్ను గద్దించాడంటే దేవుని దృష్టిలో ఉన్నావని అర్థం. ఒక వ్యక్తిని దేవుడు గద్దించాడంటే దేవుని దృష్టిలో దేవుని కృపలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు యూదా తప్పిదం చేశాడు, గద్దించాడా? దేవుని కృపలో లేడు, పోగొట్టుకున్నాడు. పేతురు వైపు ఆయన చూశాడు, పశ్చాత్తాపపడి చేసిన తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి తర్వాత చాలా ధైర్యంగా బతికినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకటి, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. దావీదులో నాతాను ప్రవక్త చెప్తాడు, ఆ మనుషుడు నీవే, కాబట్టి నువ్వు ఇక మీద మార్చుకుంటే తను ఒప్పుకొని వదిలిపెట్టి
గద్దింపును లోబడి ఇక మీద పాపం చేయలేదు. అందుకనే బైబిల్లో రాయబడింది బెత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా ఆయన పాపం చేయలేదు. కానీ సౌలు విషయంలో మీరు గానం చూస్తే దేవుడు మాట వినకపోయినా, దేవుడి మాటకు చిత్తానుసారంగా జరగకపోయినా మనుషులు తన వలననే ఈయన ఏం చేశాడంటే సమూయేలు తనతో కూడా రమ్మని ప్రాధేయపడినట్టుగా మనం చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30 వచ్చింది. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మృక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నాడు. ఏంటంట అయినను అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు పద్ధతి ఇలా ఉంది, నువ్వు మార్చుకోలేదు, దోపుడు సొమ్ము ఎగబడ్డావు, నీ కరెక్ట్ కాదు, ఆజ్ఞలు అనుసరిస్తేనే క్షేమం, ఆ మాట వినటం మంచిది అని ఎన్ని మాటలు చెప్పినా అన్ని పక్కన పెట్టేసి అంటాడు, అయినా సరే ప్రజలు నన్ను గణపరిచి, ఇదిగో సౌలు చేసింది మంచిదని నన్ను గణపరిచి, నన్ను దేవుని ముక్కోవడానికి నేను వెళ్తున్నాను, నాతో కూడా రాని సమూయేలుని తీసుకెళ్ళాడు. చూడ ఎంత దారుణంగా ఉన్నారు ఈ రోజు డబ్బు ధనం ఉన్న వాళ్ళు చేసిన పాపాలు వదిలిపెట్టి వాళ్ళు మనుషుల ముందు కనపరచాలి, వీళ్ళు గొప్ప వాళ్ళని కనపరచాలి. ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా పాలెంలో ఏ ప్రార్థనకైనా సరే ఎవరికైనా ప్రార్థన చేయమని ఇస్తే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయనకు వందనాలు, వీళ్ళకి వందనాలు, ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ అందరికి వందనాలు చెప్పి నువ్వు ప్రార్థన చేస్తారు, అందరికి వందనాలు చెప్పి అది చేస్తారు ఇది చేస్తారు. నువ్వైతే ఒక మాట గురించి అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడవు, డైరెక్ట్గా నువ్వు ఏది చెప్తే అదే చేస్తావు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు, మాట చెప్పమంటే మాట చెప్తావు, కనీసం వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పమంటే అందరూ చేసేది అది. అందరూ వచ్చి వాక్యం కంటే వాళ్ళు వాళ్ళని కనపరిచేవాళ్ళు, వాళ్ళ గొప్పలు చెప్పేవాళ్ళు. మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మెప్పు కోరి మనుషుల ముందు వాళ్ళు కనపరచడం కాదు కదా, వాళ్ళు కోరుకుంటారేమో, కానీ సౌలు మెంటాలిటీ అదే. అందుకని అంటాడు, మనుషుల ఎదుట నన్ను గణపరచుటకై నువ్వు కూడా నాతో రా, నువ్వు వస్తే నాకు ఘనత. చేసిందేమో తప్పు, బ్రతుకుతూ తప్పు, కానీ పాపపు బ్రతుకు బ్రతికినా, నీచపు బ్రతుకు బ్రతికినా మనుషుల ఎదుట గణపరచబడాలని కోరుకుంటుంటారు. ఇంత దారుణం, గద్దింపును లక్ష్య పెట్టలేకపోయాడు. అందుకనే సౌలు నాశనం అయ్యాడు. అవును అయ్యా, ఇంత అప్పే చేశాను, క్షమించండి అని పశ్చాత్తాపపడి దావీదులాగా లోబడలేదు. పైకి మాత్రం మనుషుల ఘనత కోసం ఆయన బ్రతికినట్టుగా మనం చూస్తాం. బాలాకు బహుమానాలు ఏం చేశాడు? ఆయన అంటాడు, నేను ఇంత బంగారం ఇచ్చి ఇంత అధికారులు ఇచ్చి నేను కనపరచాలనుకున్నాను, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. ఈరోజు డబ్బు ధనం ద్వారా గణపరచబడాలి, మన స్టేటస్ చూపించుకుని గణపరచబడాలి. ఇవన్నీ కాదు, ఎవరిని దేవుడు ఘనతనిస్తాడు, ఎవరికి దేవుడు ఘనతనిస్తాడు అంటే నీ తప్పును గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోబడితే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను అందుతాడు. అలక్ష్యం చేసి ఎంతేలే అనుకుంటూ ఉంటే ఈ సౌలులాగా నాశనం అయిపోతారు. కానీ సౌలు ఏం కోరుకున్నాడు? ప్రజల ముందు గణపరచబడాలని. దావీదు సమూయేలు యొక్క షర్టు పట్టుకుని గుంజాడు, చినిగిపోయింది. నీ రాజ్యం కూడా ఇట్లా పోతుందని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనుషుల ఎదుట గణపరచబడ్డానికి మనం ప్రయత్నం చేయదు, ఆయనే గణపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరిచే దేవుడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎట్లా గణపరుస్తావు? నీ క్రియల ద్వారా. ఏంటి ఆ క్రియలు? ఏంటి అంటే ఎదుటి వాడిని తప్పులు క్షమించిన దాన్ని బట్టి నీకు ఘనత కలుగుతుంది. దావీదు అలా క్షమించి ఘనత పొందాడు. 2 ఏం చెప్పుకున్నాం? కలహములకు దూరంగా ఉండటం దాన్ని బట్టి నరులకు ఘనత, గొడవలకు కొట్లాటకు వీధిలో పడి వాళ్ళను వీళ్ళ నుంచి దూషణ వీటికి దూరంగా ఉండదాన్ని బట్టి ఘనత. అబ్రహాం అట్లా కలగడానికి అవకాశం సరే దూరంగా ఉన్నదాన్ని బట్టి అబ్రహాం ఘనతపరచబడ్డాడు. ఆ విధంగా గద్దింపుకు లోబడితే ఘనత. అది సంఘంలో కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒక మంచి ఏ వ్యక్తి చెప్పినా చేసిన తప్ప ఇది కాదయ్యా ఇలా ఉండాలని ఏ సహోదరి చెప్పినా ఎవరు చెప్పినా మంచి చెప్పి గద్దిస్తే ఎవరితో లోబడతారో దాన్ని బట్టి ఘనత వస్తుంది. కానీ లోబడలేదో ఏమవుతారు? నాశనం అవుతారు. పెద్దలందరూ వచ్చి చెప్పారు, రెహబాము దయా 40 ఏళ్ళు కష్టపడ్డాం, బాధపడ్డాం, దుఃఖపడ్డాం, కాస్త వెసులుబాటు కలిగించాయా అంటే వాళ్ళ మాట లెక్క చేయలే. తనతో తిరిగి పోగుల మాట విని వాళ్ళకి కష్టపెట్టాడు. ఏం కలిగింది? రాజ్యం చీలిపోయింది.
కాబట్టి ఈరోజు దేవుని గణపరిచే నీ జీవితం, నీ క్రియల ద్వారా ఆయన గణపరచబడితే దేవుడు నిన్ను గణపరుస్తాడు అనే సత్యాన్ని ఎరిగి నీవు ఎదుటి వారిని క్షమించే తత్వం నీలో ఉందా? కలహానికి దూరంగా ఉండే బ్రతుకు నీదా? గద్దింపును లక్ష్య పెట్టి లోబడి దేవుని చిత్తానుసారంగా బ్రతికే జీవితం నీదైతే రానున్న రోజుల్లో దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ తగ్గింపును బట్టి, కలహానికి దూరంగా ఉండిన విధానాన్ని బట్టి, గద్దింపును లోబడి బ్రతికిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అని గణపరుస్తాడు. దేవుడిని గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం ఈ లోకంలో వెతకాలి. మన ఘనతను కాదు, మన గొప్పతనాన్ని కాదు, దేవుని ఘనతను మనం వెతకాలి. మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా ఆయన గణపరచబడితే అలాంటి వారికి నిత్య జీవం ఇస్తాడు. అందుకని పౌలు అంటాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. కారణం ఏంటి? బ్రతుకు మూలంగా ఆయన గణపరచబడ్డాడు. ఏ విధంగా ఆయన గణపరచబడ్డాడు? మన క్రియల మూలంగా దేవుడు గణపరచబడితే ఆయన మనల్ని గణపరుస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి ఘనతను ఎదుగుతున్నావు? ఎవరి ఘనతను కోసం ప్రయాసపడుతున్నావు? దేవుని గణపరిచే జీవితమా కాదా అని పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం దేవుని గణపరిచే జీవితం ఒక క్రైస్తవుడిగా మనం ఉండాలి. క్రియల ద్వారా గణపరిచే శ్రేష్టమైనటువంటి జీవితం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడింది. మంచి క్రియలు నీ జీవితాలు ఉండాలి. సౌలు లాంటి నీచ క్రియలు చేసి కూడా గణపరచబడాలి తత్వం నీలో ఉండకూడదు. తప్పులు క్షమించుట, కలహానికి దూరంగా ఉండుట, గద్దింపుకు లోబడుట ఘనతకు కారణాలు అవుతాయి. ఇది వాక్యం చెప్తున్న సత్యం. నువ్వు తగ్గించుకొని బ్రతకాలి, గద్దింపుకు లోబడాలి, తప్పును గుర్తించాలి, ఎదుటి వారి తప్పులను క్షమించాలి, వారితో సమాధాన పడాలి. అలాంటి వారికి దేవుడు ఘనతనిస్తాడు. అన్నదమ్ములు ఎంత దారుణంగా గుంటలు వేసి బానిసగా అమ్మి వేసినా కూడా వాళ్ళు క్షమించాడు. యేసేపు ఘనతనిచ్చాడు. చంపలను చూసిన సౌలును దావీదు క్షమించాడు, రాజుగా చేశాడు. గద్దింపుకు లోబడ్డాడు దావీదు, గొప్పవాడయ్యాడు. మరి ఏ లక్షణాలు ఇలా ఉన్నాయా? మరి దేవుడు నిన్ను ఎందుకు గణపరుస్తాడు? వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? నెరవేర్చిన స్థితిలో భక్తి ఉంటే వ్యర్థం కదా. దూషించబడుతున్నాడా? అందుకే కదా అన్యజనులు ఎదుట దేవుడు దూషించబడుతున్నాడు. ఎందుకు? నీ క్రియలు మంచివి కానందుకు, నీ బ్రతుకు మంచిది కానందుకు. పేరుకేమో క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, పేరుకేమో ప్రార్థనా పరుడు అని చెప్పుకుంటూ, ప్రార్థన పరురాలు అని చెప్పుకుంటూ, మందిరానికి వెళ్తున్నా అని చెప్పుకుంటూ నోరు అదుపులో ఉంచుకోలేము, మనసు అదుపులో ఉంచుకోలేము, ప్రవర్తన అదుపులో ఉంచలేము. దేవుడు ఇంద్రియ నిగ్రహం ఆత్మనిచ్చాడు. ప్రతిదాన్ని కూడా నిగ్రహించుకోగలిగిన ఆత్మనిచ్చాడు. ఆశ నిగ్రహం అనేది ఒక వరం. నిగ్రహించుకోవాలి. కోపాన్ని నిగ్రహించుకోవాలి, అత్యాశను, కోరికను నిగ్రహించుకోవాలి. అది కదా భక్తి అంటే, అది కదా నువ్వు దేవుని ఇరిగి ఉండడం అంటే. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు నన్ను గణపరచలేదు అంటే గణపరచడు అని సత్యాన్ని ఎరిగి, ప్రభువా దావీదులాగా నిన్ను గణపరిచే భాగ్యం నాకు ఇవ్వండి, అబ్రహాములాగా కలహానికి దూరంగా ఉండి నిన్ను గణపరిచే గొప్ప కృపనివ్వండి అయ్యా, దావీదులాగా గద్దింపుకు లోబడి, యెహోషాపాతులాగా గద్దింపుకు లోబడి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా నీ నామాన్ని ప్రకటించే వారిగా నన్ను మార్చండి ప్రభువా. తప్పులు క్షమించే స్థితి నాకు ఇవ్వండి. దెప్పేసి స్థితి కాదు, ప్రతి ఒక్కరికి చెప్పే స్థితి కాదు నాయన. సంగతి దాచడం అనేది నరులకు ఘనత. కొన్ని సంగతులు దాచాలి. వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు, కష్టాలు చెప్పుకున్నప్పుడు వాటిని దాచుకొని హృదయంలో ఉంచుకొని ప్రార్థించాలి ప్రభువా. అలా సంగతి దాచకుండా సంగతి బయలుపరచువాడు అవమానపరచువాడు అని ఉంది. అట్లా నమ్మి సంగతులు చెప్తే, నమ్మి ఇంటి విషయాలు చెప్తే ఆ గుట్టును రట్టు చేసి అనేకలు బాధాకరంగా మార్చడం ఈరోజు మామూలు అయిపోతుంది. నాకు తెలియదు అనుకుంటూ ఉండడం మాయం. అట్లా ఉండకుండా ప్రభువా సంగతి దాచి ప్రార్థన చేసి ఆ కుటుంబ విడుదల కోసం ప్రయాసపడే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయి.
తప్పులు క్షమించడం నరునికి ఘనత, కలహానికి దూరంగా ఉండటే ఘనత, గద్దింపును లక్ష్య పెట్టడం ఘనత. ఇవి వాక్యానుసారమైన ఘనతలయ్యా. లోకంలో ఇవి చాలా అవమానకరంగా ఉండొచ్చేమో. నీకేం కర్మ, నువ్వు తగ్గి ఉండాలి, నువ్వెందుకు క్షమించాలి, నువ్వెందుకు పడాలి, నీకు బలం ఉంది, బలగం ఉంది, నువ్వెందుకు ఊరుకోవాలి, వాడు అంతు చూడాలి కదా అనే మాటలు వింటున్నప్పుడు కాదు, వాక్యం ఇలా చెప్తుంది, వాక్యాన్ని మీరు ఈ పని చేయను అని తగ్గించుకొని ఒప్పుకొని వదిలిపెట్టి దూరంగా ఉండగలిగినటువంటి శ్రేష్టమైన మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆ విధంగా నీ ద్వారా గణపరచబడే శ్రేష్టమైన జీవితం మాకు అనుగ్రహించమని, ఈ ఉదయకాల నిన్ను గణపరిచే జీవితం. అవును ప్రభు, మరియ నిన్ను గణపరిచింది, నా ప్రాణం నా దేవుని గణపరుస్తుంది అని రాయబడింది. ఆమె జీవితంలో అవమానం పొందిన, అవమానాన్ని భరించిన, కానీ నిన్ను గణపరిచింది. అలాంటి ఘనత నీకు తీసుకురాగలిగినటువంటి ప్రవర్తన, నేను భరించగలిగిన సహనం ప్రతి ఒక్కరికి దయచేసి బలం మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలు వంచండి. తలలు వంచిన మనల్ని ఒకప్పుడు